హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్‌లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ చాలా చాలా స్పెషల్‌గా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి. నేను ఈరోజు తలకాయ కూర చేసి చూపిస్తున్నాను. ఎక్కువ ఫంక్షన్స్‌లో చేస్తూ ఉంటారు. ఇది మా అమ్మ చేసే స్టైల్‌లో ఈరోజు సింపుల్‌గా కుక్కర్‌లో మీకు తలకాయ మాంసం వండి చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. ఇది ఒక తలకాయ మాంసం. దీన్ని నీట్‌గా ఫస్ట్ హాట్ వాటర్‌లో వేసేసి నీట్‌గా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం టైమ్ టేకింగ్ పనే. కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. మనకి వండడం కంటే ఇది క్లీనింగే కొంచెం కష్టంగా ఉంటుంది. నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా తీసుకున్నాను నేనైతే. అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక 2, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక స్పూన్ గసగసాలు, ఒక్క పెద్ద సైజు టమాటా వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని ఇలా రసం తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు కూడా ఆయిల్ పోసుకుందాము. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్, పచ్చిమిర్చిని, కరివేపాకు ఇలా వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం ఇది కూడా కలిపి ఫ్రై అవనిద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తలకాయ మాంసాన్ని ఇలా డైరెక్ట్గా వేసేసి ఫ్లేమ్ కొంచెం హైలోనే పెట్టుకోండి. హైలో పెట్టుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు అయితే ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి మరొక 3-4 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అవ్వటం వల్ల మనకి స్మెల్ ఏదైనా ఉంటే బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి మంచిగా ముక్కలన్నీ ఫ్రై అయ్యి ఇప్పుడు డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ సాల్టు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, ఒక 1 స్పూన్ మసాలా కారం, అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ జీరా పొడి వేసేసి ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా ఇలా వేసేద్దాము. వేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు దీన్ని ఇలా ఈ మసాలాలతో పాటు వేగనిద్దాము. చూడండి, మనకి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా, అంటే ఆల్మోస్ట్ మనకి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాము. వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లగానే ఉండాలి. దాంతో ఇది మనకి ఆ ఫ్లేవర్ అనేది మటన్ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పుల్లగా ఉన్న ఇది కూడా చేపల పులుసులానే మధ్యాహ్నం చేస్తే సాయంత్రానికి అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి కొంచెం ఉప్పు, కారం ఎక్కువే వేసుకోండి. నాకైతే ఇంకా సాల్ట్ పడుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనకి వాటర్ క్వాంటిటీ చింతపండు రసం పోసాను కదా, ఇంకా ముక్క మునగలేదు కాబట్టి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ముక్కలు మునిగే వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా పోసి ఒక్కసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసి
ఒక 6 to 7 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేద్దాము. నాకు ఇక్కడ 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మరొక స్పూను ధనియాల పొడి వేసుకుందాము. అలాగే మరొక 1/2 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది, సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇలా వేసి మూత తీసేసి ఒక 2-3 నిమిషాలు ఇలా హైలో పెట్టి ఉడికిద్దాము. ఇలా ఉడికించడం వల్ల మనకి చిక్కబడిపోతుంది గ్రేవీ. మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చే వరకు కూడా ఇలా ఓపెన్ చేసేసి ఫ్లేమ్లో ఉంచితే మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చేస్తుంది. నాకైతే ఇది కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర అలాగే మజ్జిగ చీల్చిన ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నాకైతే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీకు ఇంకా ముక్క గట్టిగా ఉంది అంటే ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. కానీ 6 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఇదండి నేను మా ఇంట్లో చాలా సింపుల్గా చేసి తలకాయ మాంసం కూర. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇది రైస్, చపాతీ అలాగే బగారా రైస్లోకి ఎస్పెషల్లీ రాగి సంగటి అలవాటు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కాంబినేషను. తప్పకుండా ఒక్కసారి నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ స్టైల్లో సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.